హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే రీసెంట్గా అజూర్ ట్యూటోరియల్స్ అనేవి స్టార్ట్ చేసాం కదా. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ మనము 2 వీడియోస్ పోస్ట్ చేస్తాము అజూర్ పైన. సో లాస్ట్ వీడియోలో అయితే మనము అజూర్ యూజెస్ ఏంటి, వాటి అడ్వాంటేజ్ ఏంటి, మనం అజూర్ యూజ్ చేయడం వల్ల, సో అజూర్ అంటే ఏంటి అని చెప్పేసి కొంచెం థియరిటికల్గా డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో అయితే నేను అజూర్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, వాటి యూజెస్ ఏంటి అనేది 1 సెంటెన్స్లో చెప్తాను, సింపుల్ గా అర్థమయ్యేలాగా. సో నేనైతే కొన్ని అజూర్ సర్వీసెస్ మెయిన్ గా ఏవి యూస్ చేస్తారు వాటిని లిస్ట్ అవుట్ చేసి దానికి కొంచెం కంటెంట్ అనేది రాశాను. సో ఈ రోజు అయితే మనము అజూర్ సర్వీసెస్ గురించి నేర్చుకుందాము. సో పోర్టల్లో అజూర్ సర్వీసెస్ ఎలా ఉంటాయి, మనం ఎలా లాగిన్ అవుతాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ మీరు బిఫోర్ దట్ థియరిటికల్ గా బాగా అర్థం చేసుకుంటేనే రియల్ టైం టెక్నికల్ గా కూడా మీకు బాగా అర్థమవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. సో అజూర్ సర్వీసెస్ మనకి చాలా ఉన్నాయి. ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో అయినా సరే చాలా సర్వీసెస్ అనేటివి యూస్ చేస్తారు. బట్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మనం ఆ సర్వీసెస్ అనేది పర్చేజ్ చేసుకుంటాము, లేదా జస్ట్ ఆ సర్వీస్ మనము ఎంత మాత్రం యూస్ చేస్తామో దానికి మాత్రమే అమౌంట్ అనేది పే చేస్తాము. సో అలాగే ఈ సర్వీసెస్ అనేది యూస్ చేసుకుంటాము. ఓకేనా. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్లయితే, మీరు విన్నట్లయితే, సో ఎస్క్యూఎల్ అనేది వన్ ఆఫ్ ది సర్వీస్ అనమాట. ఓకేనా. నార్మల్గా ఆర్డీబీఎంఎస్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకొని పే చేసి మొత్తం కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ క్లౌడ్లో మనము ఎంత యూస్ చేసుకుంటామో దానికి మాత్రమే పే చేస్తాము అన్నాం కదా. సో అలాగే ఈ సర్వీసెస్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో మీకు చెప్తాను. సో ఇక్కడ జూమ్ అవుట్ చేస్తాను. సో ఇక్కడైతే నేను కొన్ని సర్వీసెస్ అనేటివి లిస్ట్ చేశాను, కానీ ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఏవే ఇంపార్టెంట్, రియల్ టైంలో ఎక్కువ యూజ్ అయ్యేటి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ అయితే మనకి అజూర్ వర్చువల్ మిషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏ క్లౌడ్ అయినా సరే మనకి అజూర్ వర్చువల్ మిషన్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒక కనెక్షన్ తీసుకొని మనము సోర్స్ నుంచి డేటా లేదా ఇక్కడ నుంచి డేటాను పంపించడానికి ఒక సర్వర్ అనేది ఇంపార్టెంట్ కదా. మనకి సర్వర్స్ లాగా ఎలా ఉంటాయో క్లౌడ్ లో ఈ వర్చువల్ మిషన్స్ అనేటివి అలా ఉంటాయి అన్నమాట. సో ప్రొవైడ్స్ స్కేలబుల్ వర్చువల్ సర్వర్స్ టు రన్ వేరియస్ అప్లికేషన్స్ అండ్ వర్క్ లోడ్స్ అనమాట. ఓకేనా. సో మనం మామూలుగా మన నార్మల్ గా క్లౌడ్ లో కాకుండా ఏమైనా ఒక పైథాన్ ప్రోగ్రాము లేదా జావా స్క్రిప్ట్ ఇంకొకటి ఏదైనా ఒక అప్లికేషన్ ఏదైనా రన్ చేయాలి అంటే మనకి మనము ఆ సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేసుకొని మనము సెటప్ చేసుకుంటాము. సో అలాగే క్లౌడ్ లో మనము ఈ వర్చువల్ మిషన్స్ ఉంటే మనం అందులో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఎలాంటి అప్లికేషన్ అయినా లేదా ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా. ఓకేనా. అజూర్ యాప్ సర్వీస్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే, it is using for web apps, RESTful APIs and mobile backends with built-in scaling and monitoring అన్నమాట. సో యాప్ సర్వీస్ అనేది డిఫరెంట్ గా యూస్ చేస్తాము. మనం ఏపీఎస్ ని రన్ చేయడానికి లేదా ఏమైనా మానిటర్ చేసుకోవడానికి అలాగా ఈ అజూర్ యాప్ సర్వీస్ అనేది యూస్ చేస్తామా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అజూర్ బ్లాబ్ స్టోరేజ్. మీకు నేమ్ లోనే ఉండేది స్టోరేజ్ అని చెప్పేసి. ఓకేనా. స్టోరేజ్ ఇట్ స్టోర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ అన్స్ట్రక్చర్డ్ డేటా సచ్ యాజ్ టెక్స్ట్ అండ్ బైనరీ ఫైల్స్ అన్నమాట. సో మనకి ఈ స్టోరేజ్ బకెట్ లేదా బ్లాబ్ స్టోరేజ్ అంటాము. ఇందులో మనము అది స్ట్రక్చర్డ్ ఉన్న డేటాని మాత్రమే స్టోర్ చేయాలి అని ఏం లేదు, అన్స్ట్రక్చర్డ్ డేటాను కూడా మనము స్టోర్ చేయొచ్చు. లైక్ టెక్స్ట్ అండ్ బైనరీ ఫైల్స్ లైక్ వీడియోస్ లేదా ఇమేజెస్ అలా కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు ఈ బ్లాబ్ స్టోరేజ్ ని యూస్ చేసుకొని. ఓకేనా. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి అజూర్ డిస్క్ స్టోరేజ్ అనమాట. ఇట్ ఆఫర్స్ హై పర్ఫార్మెన్స్ బ్లాక్ స్టోరేజ్ ఫర్ అజూర్ వర్చువల్ మిషన్. సో మనం అజూర్ వర్చువల్ మిషన్స్ యూస్ చేస్తున్నప్పుడు దానికి కూడా సమ్ టైప్ ఆఫ్ స్టోరేజ్ ఉండాలి కాబట్టి ఈ అజూర్ డిస్క్ స్టోరేజ్ అనేది యూస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్. సో మనకి నార్మల్ గా ఆర్టీబీఎంఎస్ ఎలా ఉంటుందో క్లౌడ్ లో మనకి ఈ ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఫుల్లీ మేనేజ్డ్ రిలేషనల్ డేటాబేస్ విత్ బిల్డ్ ఇన్ హై అవైలబిలిటీ అండ్ స్కేలబిలిటీ. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ సెటప్ చేసి పెట్టేసి ఉంటారు, మనం జస్ట్ యూజ్ మాత్రమే చేసుకుంటాం. ఓకేనా.
దెన్ సిక్స్త్ వన్ వచ్చేసి అజూర్ కాస్మోస్ డీబీ అన్నమాట. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డీబీ. సో వేరియస్ గా డేటాని బేస్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన డీబీని అనేది యూస్ చేసుకుంటారు. ఓకేనా. దెన్ సెవెంత్ వన్ వచ్చేసి అజూర్ వర్చువల్ నెట్వర్క్. ఓకేనా. ఇది ఎందుకు అంటే ఏమైనా ఐసోలేటెడ్ నెట్వర్క్స్ ని మనము సెక్యూర్ గా కనెక్ట్ అవ్వడానికి, ఆల్సో మనము మేనేజ్ చేయడానికి అజూర్ రిసోర్స్ ని ఈ వర్చువల్ నెట్వర్క్ అనేది యూస్ చేస్తాము. ఓకేనా. దెన్ అజూర్ సిడిఎన్ ఎయిత్ వన్. ఓకేనా. సో ఈ ఎయిత్ వన్ ఏంటి అంటే కంటెంట్ డెలివరీ. సో మనకి ఏమైనా కంటెంట్ లేదా డేటా అనేది డెలివరీ కావాలి అనుకుంటే ఇట్స్ లో లాటెన్సీ బై క్యాచింగ్ ఇట్ క్లోజర్ టు దేర్ లొకేషన్, మనం అప్పుడు అజూర్ సిడిఎన్ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి అజూర్ సినాప్స్ అనలిటిక్స్. ఇది కూడా ఏంటంటే బిగ్ డేటా అనలిటిక్స్ ఉంటుంది కదా, అలాగా మేనేజ్ చేయడానికి ఈ అజూర్ సినాప్స్ అనలిటిక్స్ అనేది యూస్ చేస్తాం. ఇంటిగ్రేట్స్ బిగ్ డేటా అండ్ డేటా వేర్ హౌస్ టు ప్రొవైడ్ అన్ యూనిఫీల్డ్ అనలిటిక్స్. ఓకేనా. సో మనము ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని అనలిటిక్స్ చేయాలి లేదా ప్రాసెస్ చేయాలి లేదా మనము అనలైజ్ చేయాలి అంటే మనకి వన్ టైప్ ఆఫ్ మనకి అలాంటి యాప్ సర్వీసెస్ అనేది కావాలి. కాబట్టి ఈ అజూర్ లో యూస్ చేసేది ఏంటి అంటే అజూర్ సినాప్స్ అనలిటిక్స్ అనేది యూస్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ టెన్త్ అని వచ్చేసి అజూర్ మానిటర్. ఇట్ ప్రొవైడ్స్ కాంప్రహెన్సివ్ మానిటరింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఫర్ అప్లికేషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. మనము మానిటర్ చేయడానికి ఒక యాప్ అనేది ఉండాలి కాబట్టి లేదా సర్వీస్ ఉండాలి కాబట్టి అజూర్ మానిటర్ అనే సర్వీస్ అనేది యూస్ చేస్తాము. దెన్ లెవెన్త్ వన్ వచ్చేసి అజూర్ సెక్యూరిటీ సెంటర్. ఓకేనా. మనకి సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. దానికోసం మనకి ఈ అజూర్ సెక్యూరిటీ సెంటర్ ఏంటంటే సెక్యూరిటీ మేనేజ్మెంట్ అడ్వాన్స్ థ్రెట్ ప్రొటెక్షన్ ఫర్ యువర్ రిసోర్సెస్. మనకి ఏవైతే డేటా ఉంటుందో మన రిసోర్సెస్ అయితే ఏవైతే ఉంటాయో వాటికి మనము సెక్యూరిటీ లెవెల్లో కూడా మనకి మేనేజ్మెంట్ ఉండాలి కాబట్టి అప్పుడు ఈ అజూర్ మైక్రోసాఫ్ట్ లో ఈ అజూర్ సెక్యూరిటీ సెంటర్ అనేది ఒక సర్వీస్ అనేది ఇచ్చారనమాట. ఓకేనా. దెన్ ట్వెల్త్ వన్ ఏంటి అంటే అజూర్ యాక్టివ్ డైరెక్టరీ. ఓకేనా. మేనేజ్ యూజర్ ఐడెంటిటీస్ అండ్ యాక్సెస్ టు అప్లికేషన్ అండ్ సర్వీస్ సెక్యూరిటీ. ఇదేంటంటే మనము ఏదైనా అప్లికేషన్ రిసోర్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నామో అవతల పర్సన్ ఆథరైజ్డా కాదా అని చెక్ చేసుకోవడానికి ఐడెంటిఫై చేసి ఆ యూజర్ డీటెయిల్స్ దెన్ మనము యాక్సెస్ అనేది ఇస్తామన్నమాట. సర్వీస్ లేదా ఏదైనా అప్లికేషన్స్ అలాగా. సో దానికోసం మనము అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకేనా. దెన్ మనకి అజూర్ కుబర్నెట్స్ సర్వీస్ అంటే ఏకేఎస్ అనేది కూడా మనకి వన్ ఆఫ్ ది సర్వీస్ అనేది ఈ అజూర్ లో యూస్ చేస్తాం. మనం ఎలా అంటే లైక్ కుబర్నెట్స్ అంటే డిప్లాయింగ్, మేనేజింగ్ అండ్ స్కేలింగ్ సెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ యూజింగ్ కుబర్నెట్స్ అన్నమాట. సో ఈ అజూర్ సర్వీస్ అనేది యూస్ చేసుకొని మనము ఏమైనా చేంజెస్ ని లేదా డిప్లాయ్మెంట్ చేస్తాం కదా, సో అలాగా మనము ఈ అజూర్ కుబర్నెట్స్ సర్వీస్ ని యూస్ చేసుకొని మనము ఆ యూజెస్ అనేది మనము ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు మన ప్రాజెక్ట్ లెవెల్లో. దెన్ 14th వచ్చేసి అజూర్ ఫంక్షన్స్. అజూర్ ఫంక్షన్స్ అంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ ఈవెంట్ డ్రివెన్ కోడ్ వితౌట్ మేనేజింగ్ సర్వర్, పర్ఫెక్ట్ ఫర్ సర్వర్లెస్ కంప్యూటింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా నార్మల్గా ఒక టాస్క్ ఉంది, ఎవ్రీడే మార్నింగ్ 10 AM కి ఒక టాస్క్ అనేది రన్ అవ్వాలి, ట్రిగ్గర్ అవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్ లో మనము అజూర్ ఫంక్షన్స్ అనేది యూస్ చేసుకుంటాము. ఓకేనా. ఈ అజూర్ ఫంక్షన్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది సపోర్ట్ చేస్తుంది. సి షార్ప్, పైథాన్, జావా, జావా స్క్రిప్టింగ్ అలాగా మనకు వచ్చే ఎవరికైతే కన్వీనియంట్ గా వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుందో దాంట్లో మనం ఈ అజూర్ ఫంక్షన్స్ ని డెవలప్ చేసుకొని మనకి అది ట్రిగ్గర్ అవ్వాల్సిన టైమింగ్స్ ఏంటి, అది ఎలా ట్రిగ్గర్ అవ్వాలి, అలాగా ఈ అజూర్ ఫంక్షన్స్ ని మనము డీబగ్ చేస్తాం. ఓకేనా. దెన్ మనకి 15th వన్ వచ్చేసి అజూర్ లాజిక్స్ యాప్. ఓకేనా. అజూర్ లాజిక్ యాప్స్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే ఆటోమేట్స్ వర్క్ ఫ్లోస్ అండ్ ఇంటిగ్రేట్స్ యాప్స్ అండ్ సర్వీస్ యూజింగ్ ద ప్రీ బిల్డ్ కనెక్టర్స్. ఓకేనా. సో మనకి అజూర్ లాజిక్ యాప్స్ అనేది బేసిక్ గా ఏమైనా కనెక్షన్స్ లైక్ ఎలా అంటే అలర్ట్స్ లాగా. ఓకేనా.
సో మనం ఈ అజూర్ లాజిక్ యాప్ని యూజ్ చేసుకొని, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది రికార్డ్ అవుతుందో లేదో. సో మనం ఈ అజూర్ లాజిక్ యాప్ని యూజ్ చేసుకొని క్రియేట్ అండ్ రన్ ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోస్ అనమాట. మనం ఎలా అంటే ఏమైనా మనము షెడ్యూల్ చేసుకున్నవి లేదా ఏదైనా ఒక యాప్ని మనం రన్ చేయాలి అనుకుంటే దాన్ని మనము ఆటోమేట్ చేసుకొని ఈ లాజిక్ యాప్స్తో మనము రన్ చేసుకోవచ్చు అనమాట. ఈ లాజిక్ యాప్స్లో మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి అనమాట. ఎలా అంటే స్కిప్, సార్ట్ అని, టేక్ అని, రివర్స్ అని, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. మనము ఇండివిజువల్గా ఒక్కొక్క అజూర్ సర్వీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? జస్ట్ నేను పోర్టల్లో మీకు డైరెక్ట్ చెప్పకుండా ఫస్ట్ బేసిక్ ఐడియా అనేది రావాలని చెప్పి ఈ థియరిటికల్ గా మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు మీకు బాగా అర్థమైతే నేను పోర్టల్లో చూపిస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫైనల్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే అజూర్ అంటేనే గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి కూడా అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఇట్ ఈస్ కాల్డ్ ADF షార్ట్ కట్ లో. ఓకేనా? సో ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీ యూస్ చేసుకొని మనకి చాలా డేటా అనేది మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, లోడ్ చేస్తాము, కొన్ని పైప్ లైన్స్ అనేది క్రియేట్ చేస్తాము. అలా డిఫరెంట్ పర్పస్ మనము ఏడిఎఫ్ అనేది యూస్ చేస్తాము. ఓకేనా? అజూర్లో మెయిన్ సర్వీస్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ది మెయిన్ సర్వీస్ ఏంటి అంటే ఏడిఎఫ్ అని చెప్పాలి. ఓకేనా? సో ఏడిఎఫ్ యూస్ చేసుకొని ఏం చేస్తామంటే we can automate the data workflows to move and transform data from one various sources అన్నమాట. ఒక సోర్స్ నుంచి ఇంకొక సోర్స్ కి లేదా ఒక సోర్స్ నుంచి మనం డేటాను తెచ్చుకొని మన టేబుల్స్ లోకి లేదా మన SQL డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ లోకి డేటా అనేది లోడ్ చేయొచ్చు. సో అలాగే ఏమైనా కొన్ని ఎవ్రీడే మనకి ఈ సర్టైన్ టైంలో మనకి ఈ పైప్ లైన్ అనేది రన్ అవ్వాలి అని మనం ఏమైనా ఉంటే అలాగే ఏడిఎఫ్ పైప్ లైన్ అనేది క్రియేట్ చేసుకొని మనం అక్కడ ట్రిగ్గర్ అనేది పెట్టేసుకుంటాం. ఓకే, ఎవ్రీడే 2 PM కి రన్ అవ్వాలి అని చెప్పేసి. ఓకేనా? సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏంటి అంటే డేటా స్టోరేజ్ ఉంది కదా, అజూర్ స్టోరేజ్. సో అందులో బ్లాబ్ స్టోరేజ్ లో ఒక ఫైల్ అనేది ప్లేస్ చేసిన తర్వాత నేను క్రియేట్ చేసుకున్న ఏడిఎఫ్ పైప్ లైన్ ఏంటి అంటే, వన్స్ బ్లాబ్ స్టోరేజ్ లోకి ఒక ఫైల్ వస్తుంది. ఆ ఫైల్లో ఉన్న డేటా ఏంటి అంటే, జస్ట్ శాంపుల్ చెప్తున్నాను ఏడిఎఫ్ పైప్ లైన్ ఎలా యూజ్ చేస్తాము అని చెప్పేసి. సో ఆ ఫైల్ వచ్చేసి మనకున్న డేటా ఏంటంటే నేమ్, అడ్రస్. ఓకేనా? ఈ 2 కాలమ్స్ డేటా అనేది ఫైల్లో ఎగ్జిస్ట్ అయింది. ఈ ఫైల్ ఫార్మాట్ ఏంటంటే CSV ఫైల్ ఫార్మాట్ అనుకోండి. ఓకేనా? సో నేమ్ వచ్చేసి A అని పెడుతున్నాను, బి వచ్చేసి అడ్రస్ అనేది XYZ అని పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఫైల్ అనేది మనకి బ్లాబ్ స్టోరేజ్ లో ఉంది. దీన్ని మనము టేబుల్ లోకి లోడ్ చేసుకోవాలి, SQL టేబుల్ లెక్క. ఓకేనా? సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఏడిఎఫ్ పైప్ లైన్ అనేది క్రియేట్ చేసుకొని ఈ ఫైల్ ని రీడ్ చేసి బ్లాబ్ స్టోరేజ్ నుంచి దెన్ మనము ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. డేటా ఎక్స్పోర్టింగ్ ఇంటూ SQL టేబుల్. ఓకే, ఏ టేబుల్ లెక్క అయితే మనం ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ టేబుల్ లెక్కి డేటా అనేది ఎక్స్పోర్ట్ చేస్తాము. ఇలాంటి టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ కోసము మనము ఈ ఏడిఎఫ్ పైప్ లైన్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ చాలా సినారియోస్ ఉంటాయి. నేనైతే మెయిన్ గా ఫోకస్ చేయాలి అనుకుంటుంది అజూర్ ఏడిఎఫ్, లాస్ట్ వన్ అజూర్ డేటా ఫ్యాక్టరీ, తర్వాత వచ్చేసి అజూర్ లాజిక్ యాప్, తర్వాత అజూర్ ఫంక్షన్స్, దెన్ అజూర్ బ్లాబ్ స్టోరేజ్, అజూర్ SQL డేటాబేస్, అజూర్ యాప్ సర్వీస్. ఇవన్నీ కూడా మీకు నేను మెయిన్ చెప్పాలి అనుకుంటున్నా. ఈ సర్వీసెస్ అనేటివి మనం ఎక్కువ యూజ్ చేస్తాము. ఓకేనా? సో రేపటి నుంచి నేను 1 by 1 సర్వీస్ అనేది ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేది చెప్తాను. బట్ టుమారో వీడియో నేను జస్ట్ మీకు పోర్టల్లో ఈ సర్వీసెస్ అన్ని ఎలా ఉంటాయి, సో అజూర్ పోర్టల్ అనేది ఎలా ఉంటుంది డాష్ బోర్డ్ అని చెప్పేసి మీకు చూపిస్తాను.
బట్ నేనైతే ఇక్కడ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, అజూర్ పోర్టల్ ఎలా లాగిన్ అవుతాము, దానికి మనకి ప్రాసెస్ ఏంటి, ఇదంతా నేను చెప్పాలి అనుకోవడం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి యూట్యూబ్లో ఆ ప్రాసెస్ ఎలా ఏంటి అని చెప్పేసి వీడియోస్ ఉన్నాయి. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో, ఓకేనా. నేనైతే రేపు పోర్టల్ అనేది మీకు చూపిస్తాను, ఈ సర్వీసెస్ ఏంటి, ఈ సర్వీసెస్ ఎలా ఉంటాయి మనకి అని చెప్పేసి, ఓకేనా. సో అది ఈ వీడియో ఈ రోజుటికైతే. ఈ సర్వీసెస్ అనేటివి ఏమేమి ఉన్నాయి, మనం ఈ సర్వీసెస్ వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయో మీకు చెప్పాను, ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే మీరు ఏం థింక్ చేయకండి, ఇన్ని సర్వీసెస్ నేర్చుకోవాలా అని, ఇన్నేం అవసరం లేదు. మెయిన్ సర్వీసెస్ బేసిక్స్ తెలిస్తే చాలు మీకు, ఓకేనా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.